మీకు బాగా అలవాటు అయిపోయింది. రాజ్యాంగం హక్కు ఇచ్చింది. దేనికి హక్కు ఇచ్చింది నీకు రాజ్యాంగం? నీ వరకే రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది. మా ఇల్లంటే వచ్చి దూరిపోయి మమ్మల్ని మత మార్పిడులు చేసేసి, పిచ్చోళ్ళు చేసేసి, మా మతి స్థిమితం లేనోళ్ళకి చేసేసి, జబ్బు మనుషులకు చేసేసి, ఇంట్లో కలహాలు పెట్టమని నీకు హక్కు ఇవ్వలేదు రాజ్యాంగం. అర్థమైంది? నీ వరకే నువ్వు చూసుకో. నీ క్రైస్తవులకు వరకే చూసుకో. నువ్వు నీ చర్చలో నువ్వు చేసుకో హక్కుని. నీ మత ప్రజలు రోడ్ల మీద చేసుకో. మా ఇల్లంట దూరి మనుషుల మధ్య కలహాలు పెట్టేసి నీకు ఇవ్వలేదు రాజ్యాంగం హక్కు. అర్థమైందా? మీరు భగవద్గీతలు పంచుకోండి కావాలంటే, మాకు అంత అవసరం లేదు. మాకు మీది మీకు ఇన్సెక్యూర్. నిజమైన దేవుడు అబద్ధం దేవుడు అయితే ఇలా ప్రచారాలు చేస్తారు. నిజంగా దేవుడు అయితే మీరెందుకు ప్రచారాలు చేయాలి? అసలు మీరెందుకు ప్రచారాలు చేయాలి? నిజమైన దేవుడు అయితే మీరెందుకు ప్రచారాలు చేసుకోవాలి? దేవుడే కావాలని నమ్ముతారు కదా. మీకు ఎందుకంత ఇన్సెక్యూర్? మీరు దేవుడు కాదు కాబట్టి, మీది నిజం కాదు కాబట్టి. నిజమైన దేవుడు ఎప్పుడైనా సరే ఒక దొంగని కాదు